ఉప్పల్ స్టేడియం సాక్షిగా ఆరెంజ్ ఆర్మీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ కళ్లు చెదిరే రీతిలో 57 పరుగుల భారీ విజయం అందుకుంది. అటు బ్యాటింగ్ లో కెప్టెన్ ఇషాన్ కిషన్ విధ్వంసం, ఇటు బౌలింగ్ లో కొత్త కుర్రాడు ప్రబుల్ హింగే సృష్టించిన మారణ కాండతో రాజస్థాన్ రాయల్స్ కకావికలమైపోయింది. ఉప్పల్కోట్లో ఆరెంజ్ ఆర్మీ విశ్వరూపం చూపించింది. రాజస్థాన్ రాయల్స్ ను తన అమ్ముల పదిలోని పదునైన బాణాలతో చిత్తు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ లో కేవలం విజయం మాత్రమే నమోదు కాలేదు. ప్రత్యర్థి జట్టు కోలుకోలేని షాక్ ఇస్తూ పాయింట్ల పట్టికలో తన పవర్ ఏంటో నిరూపించింది హైదరాబాద్. ముందుగా బ్యాటింగ్ లో కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగితే, ఆ తర్వాత బౌలింగ్ లో కొత్త కుర్రాడు ప్రబుల్ హింగే సృష్టించిన మారణ కాండకు రాజస్థాన్ పేక మేడలా కూలిపోయింది. కేవలం 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిందంటే సన్ రైజర్స్ బౌలర్లు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఇషాన్ కిషన్ చేసిన మెరుపు 91 పరుగులతో పాటు క్లాసెన్ నితీష్ కుమార్ రెడ్డి మెరుపులతో 216 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 217 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు ప్రబుల్ హింగే మొదటి ఓవర్లోనే చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి హింగే సృష్టించిన మ్యాజిక్ రాజస్థాన్ పతనాన్ని శాసించింది. మధ్యలో జడేజా, ఫెరీరా పోరాడినప్పటికీ 217 పరుగుల కొండంత లక్ష్యం ముందు వారి శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది. అటు బ్యాటింగ్ లో విధ్వంసం, ఇటు బౌలింగ్ లో అరాచకం సృష్టిస్తూ 57 పరుగుల తేడాతో హైదరాబాద్ జైత్య యాత్ర కొనసాగించింది. గెలుపుతో వచ్చే మ్యాచ్లోనూ ఇదే ఊపు కొనసాగించేందుకు ఆరెంజ్ ఆర్మీ సిద్ధమైపోయింది. ఈ విజయంతో సన్ రైజర్స్ క్యాంప్ లో పండుగ వాతావరణం నెలకొంది. ఇదే ఊపుతో ఈ నెల 18న చెన్నై సూపర్ కింగ్స్ ను ఢీకొట్టేందుకు హైదరాబాద్ సిద్ధమవుతోంది.